నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, గ్రామనక్షకి అలాగే టిఫన్కి మధ్య ఉన్న తేడా ఏంటి? సో మిత్రులారా, 1954-55 నుంచి మన దేశంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అనేది మొదలైంది. సో దాంట్లో భాగంగా మొదట పహానీలు అనే డాక్యుమెంట్లను కూడా నిర్వహించినారు. ఆంధ్రప్రదేశ్లో వాటిని అడంగాలని పిలుస్తూ ఉంటాము. ఏ సర్వే నెంబర్లో ఎవరు హక్కుదారులు, ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, ఎవరు అనుభవంలో ఉన్నారు, ఎవరు సాగు చేస్తున్నారు అనే కాలములతో పహానీలు ప్రతి ఏడాది నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ఒక పటం రూపంలో తీసుకురావాలని, ఒక నక్ష రూపంలో తీసుకురావాలని ఆ పటాన్ని సృష్టించినారు. దాన్నే విలేజ్ మ్యాప్ అని, గ్రామ నక్ష అని పిలుస్తుంటాము. అనంటే ఆ గ్రామములో ఎక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ కాలువలు ఉన్నాయి, ఎటువైపు రోడ్ ఉంది, గ్రామనక్ష దారులు ఏ ఏ సర్వే నెంబర్లను కలుపుతుంది, ఆ దారులలో నడకదారి ఏది, ఎడ్లబండి దారి ఏది, గ్రామంలోని జనాలు ఎక్కడ నివసిస్తున్నారు, ఇలా ప్రతి గ్రామాన్ని ఒక రెవెన్యూ గ్రామంగా తీసుకొని ఆ గ్రామాన్ని ఒక పటం రూపంలో చిత్రీకరణ చేసినట్టు దాన్ని నక్ష అని, గ్రామ పటం అని పిలుస్తూ ఉంటారు. సో వాటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఎవరైనా మనకు దారి మూసివేస్తే గ్రామనక్ష అనే డాక్యుమెంట్ని ఆధారంగా చేసుకొని మనము దారి కోసము ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా టిఫన్, దీన్ని ఎఫ్ఎంబి అని కూడా పిలుస్తూ ఉంటాం. టిఫన్ అంటే ఒక్కొక్క సర్వే నెంబర్కి సంబంధించిన భూమి యొక్క షేప్కు సంబంధించిన పటం ఆర్ పిక్చర్ అని పిలుస్తుంటాం. అంటే ఒక గ్రామంలో అనేక సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్లో భూమి ఏ షేప్లో అయితే ఉందో ఆ షేపుని చిత్రీకరణ చేసినటువంటి రిజిస్టర్ని టిఫన్ అని, ఎఫ్ఎంబి అని పిలుస్తూ ఉంటాం. ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని ఆంధ్రప్రదేశ్లో పిలుస్తూ ఉంటారు. సో ఇలా భూమికి సంబంధించిన కొన్ని అంశాలు మీకు అర్థం కావాలి, అలాగే చట్టపరమైన అంశాల మీద ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకొచ్చాము. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.